ఈ పిల్లలు ఒకటి ఎప్పుడు చూసినా ఈ పిల్లలు ఎప్పుడు ఇలాగే ఉంటారు సార్. టీచర్కి అసలు మర్యాద ఇవ్వరు. నువ్వు కూడా చిన్నప్పుడు ఇంతే కదా. నువ్వు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చింటే ఈ బాధ తప్పేది కాదు నీకు. ఏముంది అందులో? ఇందులో పళ్ళు పచ్చళ్ళు ఉన్నాయి, సిటీలో దొరకవు కదా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. రే, నువ్వు ఆ శంకరింటికి వెళ్ళలేదా? ఈరోజు చాలా బిజీగా ఉన్నాను, రేపు వెళ్తాను. ఓ బిజీ. ఇలా చూడు, నువ్వు ఆ అమ్మాయి వెనకాలే తిరిగావంటే ఆ అమ్మాయి నీకు దక్కుతుందని అనుకోవద్దు. ఆ అమ్మాయి చాలా అందమైంది, తెలివైంది కూడా. ఇప్పుడు తను వెళ్ళబోయేది ఉద్యోగం చేయడానికి సిటీలో, అది కూడా మన బాంబే జాన్సన్ తో పాటు. ఇక జరిగినట్లే. కాస్త నోరు మూసుకుంటారా? పంతులు గారు వింటే ఏమవుతుందో. ఇది ఎవరికి తెలియని సంగతి. చూడు, ఆఖరికి నువ్వు కూడా జగమే మాయా బ్రతుకే మాయ అనుకుంటూ నువ్వు కూడా పాట పాడుతూ తిరగాల్సిందే. అందుకనే ఆ అమ్మాయిని మర్చిపో. అవును, నువ్వు రావడం లేదా? వస్తున్న పంతులు గారు, నీకు దండం. ఆ చెట్లు ఎక్కే వాళ్ళు కూడా నీకు స్నేహితులేనా? అక్క చూడు, నీ ఫ్రెండ్స్ అంతా వచ్చారు, త్వరగా రా. చాలి కాపండి. ఇలా గొడవ చేసి మా అమ్మ నిద్రని చెడగొట్టకండి. ఇదిగోండి. అవును, క్రిస్మస్ అయ్యి ఎన్ని రోజులవుతుంది? ఇంకా దీన్ని ఆపలేదా? ఎందుకంటే మాకు ఇంతవరకు కలెక్షనే అవ్వలేదు. ఏం చేయమంటారు? ఈ మధ్య ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా. చూసారా అన్నయ్య, పిల్లలని చెప్పలేం, పెద్దవాళ్ళలో ఎలా మాట్లాడుతున్నారు. బోలు చెప్పింది. మళ్ళీ ఇంకోసారి కూడా మేము కలెక్షన్కి వస్తాం, ఇవ్వాలి. లేవనకుండా డబ్బులు ఇవ్వాలి మరి. అలాగే వెళ్ళిరండి. చూసుకుని వెళ్ళొచ్చు కదా. జాన్సన్, నువ్వు ఎప్పుడొచ్చావు? నువ్వు వచ్చి చాలాసేపు అయినట్లుందే. ఇప్పుడే వచ్చాను, పడుకొని ఒక టీ కూడా తాగేశాను. రవి, నీకు టీ తీసుకురానా? వద్దు, టీయే కదరా, తాగు. 2 తీసుకురా. ఇంకా మీరు బాంబేలోనే ఉన్నారా? ఉండకూడదా? అమ్మాయి, ఇది కాస్త చూడు. దాన్ని ఎక్కడ కొన్నారు? అదే మన శివశంకర్ కొట్టును చూసావా? మనకు బాగా పరిచయస్తుడు, అందుకనే తక్కువ ధరకిచ్చాడు. చూడు. ఇవ్వండి, చూస్తాను. చిన్న చిన్న రంధ్రాలున్నాయి, అయినా పర్వాలేదు, ఇదే చాలు. ఏది చూడనివ్వు. కాస్త మంచిది తీసుంటే బాగుండేది. చాలా మంది ఉన్న చోటుకి వెళుతుంది కదా. పర్వాలేదమ్మా, బానే ఉంది. నువ్వు ఈ బట్టలన్నీ ఈ బ్యాగ్లో సర్దు. ఇదిగో ఇదిగో, దీన్ని పెట్టు. ఇదిగో మా జాగ్రత్త పెట్టు. పళ్ళు ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి, టౌన్లో దొరకదు కదా. అవునవును, పళ్ళు పచ్చళ్ళు సూపర్ కాంబినేషన్. వెళ్దామా? వెళ్దాం. ఇప్పుడే వెళ్ళాలా? రావుకాలం అయిపోవడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఆ తర్వాత వెళ్ళొచ్చుగా. రాహుకాలం ఎప్పుడో క్యాలెండర్లో చూద్దాం. ఆగు. మాస్టర్, పంతులు గారు బ్యాంక్ నోటీస్ మాతో చెప్పొచ్చు కదా. దీనికంతటికి పరిష్కారం మా అమ్మాయే చూపించాలి. ఈ అంటే అప్పు తీర్చడానికి, మా ఆవిడ వైద్యం చేయించడానికి, మా చిన్నమ్మాయి చదువుకయ్యే ఖర్చుకు మొత్తం భారం అంతా మా అమ్మాయే మోస్తోంది. మా అమ్మాయిని ఉద్యోగానికి పంపించడానికి నాకు అసలు ఇష్టం లేదు. వేరే గత్యంతరం లేదు నాకు. పంతులు గారు, బాధపడకండి. ఈనాటి అమ్మాయిలు కష్ట సుఖాల్ని తెలుసుకునేవారు. అంతా బాగుంటుంది, మీరు ధైర్యంగా ఉండండి. బయలుదేరదామా? రారా. రావుకాలానికంటే ముందే వెళ్ళాలిగా. అయ్యగారు, మీరు వెళ్ళట్లేదా? మా ఆవిడ్ని చెకప్కి తీసుకెళ్ళాలి. జాన్సన్ ఈ రోజే బాంబేకి తిరిగి వెళ్ళాలంటున్నాడు. నాకు ఈ జాన్సన్ తప్ప వేరెవరూ అక్కడ తెలియదు కదా.
పంతులు గారు ఒంటరిగానా? పోనీ నేను వెళ్ళనా? రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను వెళ్తానని చెప్తున్నాగా. ఇంతకీ నీ సమస్య ఏంటి? ఆ? ఏంటి రవి, జాన్సనే మనకు కొత్తవాడు కాదు కదా. ఆ, హహ. నువ్వు బాగా చదువుకోవాలి. అమ్మకి సమయానికి మందులు ఇవ్వాలి. నాన్న మందులన్నీ నేను అరమార్లో పెట్టాను. అమ్మ మందులు మంచం కిందున్నాయి. ఎక్కువసేపు నిద్రపోకు. 5 గంటలకంతా అమ్మకి మందులు ఇవ్వాలి. ప్రియా, రవి, నువ్వే వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవాలి. నీకే తెలుసు కదా మాకెవరూ లేరని. సరే, త్వరగా బయలుదేరండి. భగవంతుని మీద భారం వేసి మనం అలాగే వెళ్ళొస్తాను. బస్ స్టాప్ జాగ్రత్తగా వరకు నేను వెళ్ళిరమ్మా. వస్తాను. రామ్మా, జాగ్రత్తగా ఉండు. దాన్ని ఇవ్వమ్మా. రే, దీన్ని కొట్టివ్వ. రేడియో లేకుంటే సార్ ముందు నా చెప్పు కుట్టివ్వ. అదంతా నేను ట్యూన్ చేస్తాను కానీ దాన్ని కుట్టు కుట్టు. ఇదిగో నా తీసుకో. రేడియో ఇవ్వండి, నా రేడియో. నేను చేస్తాను. సార్, సార్, ఏంటి తగలట్లేదు? రేడియోకున్న సిమ్టమ్స్ ఏవి లేవే. ఓయ్, మన అటువైపే కా వెళ్ళాలి. తీసుకో. ఇదిగో. నేనిస్తానన్నా. వద్దమ్మా, నేను ఇస్తాను. ఇదిగో తీసుకో. రా, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను. జాకీర్ హుస్సేన్ సార్ని కలవాలి. మీ పేరేంటో చెప్పండి. జాన్సన్, ధారావి జాన్సన్. సార్, జాన్సన్ అనే అతను మిమ్మల్ని చూడాలట. అదేదో దాడి. ధారావి ధారావి సారీ, ధారావి. తారావి జాన్సన్ అట. ఆ. ఓకే సార్, మీరు వెళ్ళొచ్చు. రామా. ఉమ్. రా, బ్యాగ్ అక్కడ పెట్టు. సర్టిఫికెట్లు ఉన్నాయిగా. ఈ జాకీర్ హుస్సేన్ సార్ చాలా గొప్ప వ్యక్తి. కాస్త మర్యాదగా ఉండు. గుడ్ మార్నింగ్ సార్. జాన్సన్, రా 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 రా. కూర్చో. నేను చెప్పింది ఈఎంఐ గురించే సార్. ఓ, ఆ అమ్మాయా? ఇంతకు ముందు నువ్వు ఎక్కడైనా జాబ్ చేసావా? లేదు, కొత్త. ఓ, అలాగా. అయితే అనుభవం లేదన్నమాట. సాధారణంగా మా షోరూమ్ లో ఎప్పుడూ అబ్బాయిలనే తీసుకుంటాం. కానీ ఇది బంగారం షాపు కదా, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అలవాటయ్యే కొద్దీ నీకే తెలుస్తుందిలే. ఏమంటావు జాన్సన్? మనం చేసే పనిని గురించి కాస్తైనా తెలిసి ఉండాలి కదా. కానీ ఇక్కడ అందరూ సేల్స్ గర్ల్సే. నీకు లెక్కలన్నీ నేను బాగానే నేర్పిస్తానులే. హలో, ఆ దమ్మాయింతని ఇక్కడికి రమ్మని చెప్పు. సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చావుగా? ఏది ఇలా ఇవ్వు చూస్తా. ఇదే ఫార్మాలిటీస్కే. ఈ ఆడది బంగారం ఒకటైతే మంచిది కాదు, అది అగ్గిపెట్ట మందులాగా. తెలిసిందా? మే కమింగ్ సార్.
చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా. ఆ, ఆ, అది ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, తనకు ఎక్స్పీరియన్స్ లేదు. నువ్వు తన్ని తీసుకెళ్లి అన్ని నేర్పించు. ఆ, ఇలా చూడు జాన్సన్, ఏమైనా సమస్య వచ్చిందంటే నేను వెంటనే తిరిగి పంపించేస్తాను, సరేనా? ఎటువంటి సమస్య ఉండదని చెప్తున్నాను కదా. నీకే సమస్య లేదంటే నాకు కూడా ఏ సమస్య లేదు. అప్పుడు నేను కూడా వెళ్ళు. నమస్తే. అదిగో అక్కడ పెట్టు. ఏం చదువుకున్నావు? గ్రాడ్యుయేషన్. అలా అయితే ఇంగ్లీష్ తెలుసా? అక్కడేం చేస్తున్నావు? వాట్ ఈస్ ద మ్యాటర్? మేడం, నేను కాస్త నీళ్లు పట్టుకుంటున్నాను. ఇవిగో తాగు. తాగమంటున్నాను కదా. ఒక్క చుక్క నీళ్లు కూడా సూపర్వైజర్ ఇవ్వలేదని చెప్పావు కదా. వెళ్ళు వెళ్ళు పో. యూ కెన్ చేంజ్ ఆఫ్ కాస్ట్యూమ్. వర్ష, గివ్ యూనిఫామ్ కిట్. అదే డ్రెస్ మార్చుకొని జుట్టుని కొప్పు వేసుకొని ఇలాగా బాగా స్టైల్ గా డ్రెస్ చేసుకొని సేల్స్ కి రా. ఓకే?